ఎండాకాలం లేదు, వానాకాలం లేదు, ఒకటే కాలం అన్నట్టుగా ఉంది ఇటీవల పరిస్థితులు. అన్ని కాలాల్లోనూ దంచి కొట్టుడే అనేలా కుండపోత వర్షాలు కుమ్మేస్తున్నాయి. క్లౌడ్ బర్స్ట్ అయిందా అనేలా వరదలు పోటెత్తుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే క్లౌడ్ బర్స్ట్ ని మించి వర్షాలు ముంచేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ వార్నింగ్ తెలంగాణని షేక్ చేస్తోంది. 2 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్ రేంజ్ లో సన్నద్ధమవుతోంది. కొద్ది రోజుల క్రితం కురిసిన అనూహ్యమైన అతి భారీ వర్షాలతో తెలంగాణలోని పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. కురిసేది కొద్దిసేపే అయినా ఆకాశానికి చిల్లు పడిందా అనే రేంజ్ లో వరదలు ముంచెత్తుతున్నాయి. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, కరీంనగర్, ములుగు జిల్లాల్లో కురిసిన కుండపోతను మించిన వానలే అందుకు నిదర్శనం. ఆ అలజడి నుంచి తేరుకోకముందే ఇప్పుడు మరోసారి హెవీ రెయిన్ అలర్ట్ తో వాతావరణ శాఖ వార్నింగ్ బెల్ కొట్టింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున హెచ్చరికలు భయపెడుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ముందస్తు చర్యలతో ప్రజలకు భరోసా కల్పించేందుకు సిద్ధమైంది. ప్రత్యేకించి హైదరాబాద్ లోని వాతావరణ పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ చేశారు. ఎంతటి వాన అయినా, వరద అయినా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టారు. అందుకనుగుణంగానే అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలే హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలతో వరదలు పోటెత్తి వివిధ ప్రాంతాల్లో 5గురు గల్లంతవడం తీవ్ర కలకలం రేపింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఈసారి ముందుగానే అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ లోని అన్ని డిపార్ట్మెంట్లను అప్రమత్తం చేశారు. హైదరాబాద్ లో వరదలు పోటెత్తే ప్రాంతాల వివరాలపై ఆరా తీశారు. ఆయా ప్రాంతాల్లోని అధికారులను అలర్ట్ చేశారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం రేవంత్. మరోవైపు తెలంగాణలోని మెజారిటీ జిల్లాల్లో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ చేశారు. వర్షాలపై నిరంతరం మానిటర్ చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. అన్ని కాజ్వేలను పరిశీలించాలని, రోడ్డుపై వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా ట్రాఫిక్ ను క్లియర్ చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే విద్యుత్ శాఖ కూడా భారీ వర్షాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, కరెంట్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా వేలాడే వైర్లను తొలగించడంతో పాటు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నారు. అలాగే దసరా సెలవులు ఉన్నప్పటికీ విద్యా సంస్థలు కూడా వర్షాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాల నేపథ్యంలో అవసరమైతేనే రోడ్లపైకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.